రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. ములుగు.com ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మీ మనస్సంకల్పంతో అన్ని పనులు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవెల్లలా మీకు ఉండాలని కోరుకుంటూ మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 2024 ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది. విద్య ఉద్యోగ విషయాలలో ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గురువు జన్మరాశి యందు, తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభరాశి యందు సంచారం గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. కుటుంబం కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు. కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి. ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందున మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా సంతాన విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, ఆవాలు, అపరాల వ్యాపారాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభిస్తాయి. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయి అవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళా సాంస్కృతిక క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పాల ఉత్పత్తులు, కొబ్బరి, నీటి సంబంధమైన వ్యాపారాలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్యావంతులకు, నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బంది ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద మీ కొంతవరకు ఊరట లభించి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. ఏదో రకంగా మంచి ఉద్యోగాన్ని, మంచి స్థానాన్ని సాధిస్తారు. అనవసరమైన ఆలోచనలు చేసి మీ మనస్సును పాడు చేసుకోవద్దు. అత్యాశలకు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన గృహాలు, వాహన యోగ్యత ఈ సంవత్సరం ముడిపడతాయి. విలువైన వస్తువులను, స్థిరచరాశ ఆస్తులను అమ్మడం, కొనుగోలులో జాగ్రత్త వహించండి. వివాహ విషయాలలో విసుగు కలిగిస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. ఆర్థికపరమైన విషయాలు లెక్క చేయకుండా ఖర్చు చేస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రంగంలో అయినా చెడు జరిగితే మరొక చోట ఏదో ఒక సందర్భంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫైనాన్స్ స్పెక్యులేషన్కు లాభించవు. నమ్మిన సిద్ధాంతాలని తాత్కాలికంగా పక్కన పెడతారు. విదేశీ ప్రయాణాలు, డాక్యుమెంటేషన్స్, గ్రీన్ కార్డు విషయాల్లో జాగ్రత్త వహించాలి. టెండర్ల విషయంలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. మీ నైపుణ్యానికి, ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. సానుకూల ఫలితాలు అందుతున్నాయి కదా అని సోమరితనంగా కూర్చుని శ్రమించకుండా ఫలితాలను ఆశించరాదు. అవి అందవుగాక నలుగురిలో అభాస్పాలు అవుతారు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వంటి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగ మార్పుకు ఇది సమయం కాదు. ఏదైనా మారాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి
మారడం చెప్పదగిన సూచన. ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ గొడవకు దేవకుండా సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. దానివలన విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు బాగుంటాయి. విదేశీ యానం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు, పరిశోధన రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువు ద్వాదశ రాశిలో సంచారం, తదుపరి జన్మరాశిలో సంచారం, శని దశమ స్థానంలో చలనం, కేతు పంచమ స్థాన చలనం, రాహు లాభస్థానం నందు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగభివృద్ధి కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబపరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపులు తిరుగుతాయి. ఆదర్శవంతమైన జీవితంలో సక్రమంగా నడుస్తున్న బంధువర్గం నుండి విమర్శలు ఎదుర్కొంటారు. దీనికి కారణం మీ క్రమశిక్షణ ప్రవర్తన వలన అని గ్రహిస్తారు. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగానే ప్రయత్నించాల్సి వస్తుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పకుండా ఉండాల్సిందే. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. సంతాన పురోగతి కోసం అధిక మొత్తంలో ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదని చెప్పవచ్చు. మాతృమూర్తి నుండి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ అనుకూలం. ప్రాపంచిక విషయాలను దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. క్రింద స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరిగిన వాటి అమ్మడానికి విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు గుర్తింపు, ప్రఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటి వరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అనుకూలమైన కాలం అని కూడా చెప్పవచ్చు. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును. అదేవిధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూల కాలం కాదని చెప్పవచ్చు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలలో మీ భాగస్వాముల వ్యాపారాలను సరైన పద్ధతిలో చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. చేజారిపోయిన మీ స్థిరాస్తులు తిరిగి మీకు అందుతాయి. సినీ పరిశ్రమ, పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. ఉన్నత విద్య అభ్యసించేవారు కాలేజీలకి క్రమం తప్పకుండా వెళ్ళి చదువు మీద దృష్టి పెడితే కానీ ఫలితాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరమని ఎంతైనా ఉంది. గురుగ్రహ సంచారం కొంత ప్రధానమైన ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి. మీరు అభిమానించే వ్యక్తులు, ఆప్తులు ఒకనొక సమయంలో దూరంగా ఉండడం సంభవిస్తుంది. దీనికి కారణం తెలియక మీలో మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎవరి అండదండలు అందడం లేదని మీలో పట్టుదల పెరిగి మనోవాంఛ నెరవేరడానికి ఎవరి సహకారం లేకుండా మీకు మీరుగా స్వయం కృషితో ఎదుగుతారు. దైవానుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. కాకుంటే ఏ చిన్న పొరపాటు చేసినా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి. సమాజంలో వృత్తిపరంగా చేసే కార్యక్రమాలు మిమ్మల్ని సరైన బాటలో నడిపిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు అంగారక పాశుపత హోమం అలాగే 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. విదేశీయన శుభ ఫలితాలు యోగిస్తాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం. స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైరవర్గాన్ని అధిగమించి పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కొరకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరి సోదర భావంతో చేసే వారి సహాయ సహకారాలను స్వీకరించడం కొంతవరకు మీకు మంచిది. దీనివలన ఆర్థికంగా లాభపడతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అవి కొంతవరకు మీకు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరింపజేస్తారు. పోటీ లేకుండా మీకు మీరే అన్న విధంగా మీ ఆలోచనను సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సాధిస్తారు. వైద్య విద్యలను అభ్యసించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఫార్మా, పాల ఉత్పత్తులు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూలమని చెప్పవచ్చు. పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తిపరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మంచిది కాదని గ్రహించండి. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి, అలంకరణ సామగ్రి, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి. పోలీస్, మిలిటరీ, నావిక, వైమాన దళాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. డాక్టర్లకు మంచి ఆర్థిక లాభాలు, వృత్తిలో పదోన్నతులు లభిస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు శనిగ్రహ ప్రభావం వలన అనుకూలంగా గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చర్మ, కాలేయ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో శని, రాహు గ్రహం అనుగ్రహం వలన మీరు కొత్త బాధ్యతలను స్వీకరించి ఆర్థిక అభివృద్ధిని సాధించి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి అనువైన కాలం అని చెప్పవచ్చు. శుభకార్య విషయాలలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి సంబంధం వస్తుందో అని కొంత దిగులు పడతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన వాతావరణంలోకి మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ రాశివారు లాటరీలకి, స్టాక్ మార్కెట్ అంతగా అనుకూలించదు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవచ్చు, కానీ పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఈ సంవత్సరం ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్రపాశుపత హోమం, అలాగే 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం, మణి సూక్తం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూలమైన కాలం కూడా చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడే ఆర్థికపరమైన విషయాలు అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారతారు. భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, స్నేహితులు, అత్తింటివారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంచనా వేసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన అఘోర పాశుపత హోమం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతికపరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి
పిహెచ్డి చేసేవారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. గురువు దశమ లాభస్థానంలో సంచారం, శని అష్టమ సంచారం, రాహు కేతు కుజగ్రహ సంచారం, గురువు శుక్రమౌర్జములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు సహనం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతంపులు చేసేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన కొంతవరకు ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహ సంబంధ, అలంకార సంబంధ, బంగారం, నగల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికపరమైన అంచనాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచుకోవాలన్నా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం కొరకు కొంత ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న భూముల విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాయర్లకు, మతాధిదారులకు, టీచర్లకు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పాడి పరిశ్రమల్లో వచ్చే లాభాలు సంతృప్తికరంగా ఉంటుంది. విద్య, సాంస్కృతిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి. బ్యాంక్, చిట్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. అధికారుల వలన ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. రహస్యంగా పెట్టిన కొన్ని పెట్టుబడుల వలన కొన్ని విషయ వ్యవహారాల్లో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. రాజకీయపరంగా కొందరి ఓటమికి మీరే కారణమని నిందలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి కారణం మీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. రాహుకేతు ప్రభావం వలన మంత్రానుష్ఠానం బలం లాభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీకు నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కాకపోతే కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకుండా కుటుంబ నేపథ్యంలో జాతకం చూసి వివాహం చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల విషయాలలో లోతుగా పరిశీలించడం, నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. దీనికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం. గురు దృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా టమాటో, నిమ్మ, దానిమ్మ, అల్లం, సుగంధ ద్రవ్యాలు, శనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు మన పెద్దలు కష్టే ఫలే అని. ఈ సంవత్సరం ఈ రాశివారు అఘోర పాశుపత హోమం, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చనం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు, అంతంత మాత్రంగానే గోచరిస్తోంది. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులకు సంబంధించిన విషయాల్లో దూరదృష్టితో ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన ముఖ్యమైన సూచన. చేసే పనిలో అలసత్వం, సోమరితనం ఆవరిస్తుంది. జాగ్రత్త వహించండి. గురువు భాగ్యంలో దశమ స్థానంలో సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కృషి వలన, ధర్మ సిద్ధాంతాల వలన సమాజంలో మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవితాశయాన్ని సాధించుకోవడానికి ఎంతో కష్టపడి ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మంచి ఫలితాన్ని అందుకుంటారు. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్థాలకు పోకుండా సఖ్యతతో ఉండడం మేలైన విషయం. కుటుంబ సంబంధ విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి. సంతాన సాఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలమని చెప్పవచ్చు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరం అవుతాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. వ్యక్తిగత వ్యాపార, భాగస్వామ్య ఆర్థిక సంబంధ విషయాల్లో ఎంత కట్టుదిట్టంగా ఉంటే అంత మంచిది, అంత మేలు జరుగుతుంది. విదేశీ యానం, ఆసుపత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్టులు,
గోప్యతతో కూడిన విద్యను అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం. చార్టెడ్ అకౌంట్స్, క్రీడాకారులకు అనువైన కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు నూతన విద్య అభ్యసించడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం కూడా చెప్పవచ్చు. రాజకీయపరమైన విషయాల్లో మీ ఆలోచనలు తలక్రిందులవుతాయి. రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతారు. నమ్మించి మోసం చేసేవారు చుట్టూ ఉంటారు. జాగ్రత్త వహించండి. గెలుపోటముల వలన రాజకీయ నిశ్శబ్దత అలుముకుంటుంది. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. చర్మ సంబంధిత రుగ్మతులు, రక్తహీనత, నీరు చేరుట, చెవి సంబంధిత, మోకాల నొప్పులు, ఆస్మా, మనస్థిమితం లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్మాణ సంబంధించిన విషయాలు నత్తనడకగా సాగుతాయి. మీరు తక్కువగా అంచనా వేసిన వారే ముందు పదంలో సాగుతారు. తృణధాన్యాలు, పండ్లు, చింత, పెసలు, అపరాల పండించే రైతులకు అనువైన కాలం. అదేవిధంగా ఇత్తడి, కంచు, ఇనుము, లోహ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో స్త్రీలకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు టెన్షన్ పడి పక్క వాళ్ళని టెన్షన్ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రతి విషయాన్ని అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే నిందలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చిన్నపాటి లాభంలా ఉన్నప్పటికీ మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని మీరే చూసుకోవాలి. భాగస్వామి వ్యాపారస్తులకు లాభసాటిగా లేదు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారస్తులు అన్నింటినీ 1-2 సార్లు చూసుకోవాలి. ఈ రాశివారు భాగస్వామి వ్యాపారస్తుల కంటే సొంతంగా చేసుకోవడం మంచిది. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రతి చిన్న విషయాన్ని అన్నీ మీరు చూసుకోవడం వల్ల ఈ సంవత్సరం లాభసాటిగా సాగుతుంది వ్యాపారం. భాగ్య దశమలో గురు సంచారం వలన కొన్ని సందర్భాల్లో లాభసాటి వ్యాపారం కూడా చిన్నపాటి ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే దాన్ని అధిగమించి ముందుకు సాగలుగుతారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మంచి లాభాల బాట పడతారు. అయినప్పటికీ కొంత నష్టం కూడా వాటిల్ల అవకాశాలు గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరే చూసుకుని ముందుకు సాగడం వలన మంచి ఫలితాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. కొత్త కోర్సులు ప్రయత్నాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారు మే తర్వాత వ్యాపారం ప్రారంభించడానికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రాకపోవడం వలన మీ మనోవేదనకి గురవుతారు. అయితే నిదానమే ప్రధానంగా సాగండి. ప్రమోషన్స్ కొంచెం లేట్ అయినా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సొంత నిర్ణయాలు అక్కడికి వస్తాయి. ఏ పని చేసినా మీ సొంతంగా ఆలోచించి చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఎవరో నలుగురు చెప్పారు కదా, ఆ మాట పట్టుకుని మనం ముందుకు వెళ్దాం అని అనుకుంటే పొరపాటు. దానివలన ఇబ్బందులు పాలవుతారు. అలాగే నలుగురిలో కూడా అబాస్ పాలయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశివారు మహాపాశుపత హోమం, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశివారు ఆదిత్య హృదయం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పనులు నిదానంగా అవుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కారణమవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావాలను కలిగించి ప్రశాంతతను నెలకొల్పుతారు. రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను, ఆధ్యాత్మికవేత్తలను కలిసి పనిచేస్తారు. నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారం చేసేవారికి భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం, దగ్గరుండి పనులు చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడి ఉండకూడదు. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం. భాగస్వాముల మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ముందుగా మేలుకొని తప్పులను జరగకుండా చూసుకోండి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరాలకు మాత్రమే ఉంటుంది. ఏ విధంగా వచ్చినట్లుగానే నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఆందోళన అవసరం లేదు. కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు. 10 రూపాయలు సంపాదన ఉంటే 20 రూపాయలు దాన ధర్మాలకు, కుటుంబ పురోగభివృద్ధికి ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అని మరోసారి రుజువు అవుతుంది. రుణగ్రస్తులకి, రుణాలు తీసుకునే వారికి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తినివ్వదు, కొంత ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా 10వ తరగతి చదివే విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న దురలవాట్లకు బానిసయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. యువత దుర్వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఊర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతంపులు చేసేవారు ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్త వహించండి. భార్యాభర్తలు ఇరువురు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, కుంభంలో శనిగ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. కొంత ఆలస్యమైన మంచి సంబంధం వచ్చింది అని సంతోషం వ్యక్తపరుస్తారు. వివాహ విషయంలో పూర్తిగా కుటుంబపరంగా అన్ని విషయాలు తెలుసుకునే తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. మితిమీరిన నమ్మకం మీకు హానిని కలుగజేస్తుంది. కళాత్మక రంగం, ఆర్కిటెక్చర్లకు మీరు చేసే కృషిగాను గుర్తింపు లభిస్తుంది. యోగా, మెడిటేషన్, దైవచింతన పట్ల ఆకర్షితులవుతారు. వాటి వలన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్నేహితుల కోసం, బంధువుల కోసం, సన్నిహితుల కొరకు మీ పరపతిని, ధనాన్ని ఉపయోగిస్తారు. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. షష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. పట్టుదల, దైవానుగ్రహం తోడు ఉంటే ఏదైనా సాధ్యం అని గ్రహిస్తారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ మీద బురద జల్లేవారు ఉన్నారు. ప్రమోషన్స్కి అడ్డంకి రావచ్చు. కానీ మీ కష్టం, పట్టుదలతో ముందుకు సాగితే కానీ ప్రమోషన్స్ సాధించలేరు. చంచలత్వం పనికిరాదు. నేను ఒక్కనే బాగుండాలి అనకుండా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని వెళ్ళండి. దానివలన మీకు మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలలోనూ భ్రమ లేకుండా పనిచేయడం మంచిది. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరం అనుకూలం. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిది. దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరపు ఆహార అలవాట్లు, నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం మంచిది. హోటల్ వ్యాపారం, తినుబండారాల వ్యాపారంలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ ఇంటికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థాయిలో విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. సమాజంలో ఉన్న విషయాలు లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా గోచరిస్తున్నాయి.
మీ యొక్క ప్రవర్తనతో కుటుంబంలోని వారి కొంతవరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ పని వేళలో మార్పులు కనిపిస్తాయి. మీ యొక్క పని వేళలో మార్పుల కారణంగా స్నేహితులు బంధువర్గంలో కొంత దూరంగా ఏకాంతంగా గడుపుదామన్న భావన కలుగుతుంది. వృత్తిపరంగా స్థానచలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది. సరైన సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం లోపం లేకుండా ఉంటే తప్పకుండా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టడం వలన ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. మీరు వీలైనంత వరకు ఎవరికీ సలహాలు సూచనలు ఇవ్వకుండా ఉండడం మంచిది. మే నెల వరకు ఆర్థికపరంగా కొంతవరకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణ సంబంధమైన విషయాల్లో అప్పులు చేయకుండా ఉండడం మంచిది. అందరికన్నా ఎక్కువగా ఈ రాశివారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. మంత్రసిద్ధి లాభించడానికి సరైన కాలం కూడా. అన్నదానాలు సేవా కార్యక్రమంలో విరివిరిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం. కెమెరాల ముందు వెనక పనిచేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పవచ్చు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక బుధవారం గోశాలలో దానంగా బియ్యం గడ్డి దానం చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో సేవ చేయడం పాల్గొనడం కూడా మంచిదే. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తుల్లో అందరూ చేసే సమయాల్లో కన్నా హార్డ్ వర్క్లో పనిచేసే సందర్భాలు రావచ్చు. దీనికి కారణం 6వ స్థానంలో ఉన్న రాహు. వ్యవసాయ సంబంధ విషయాలు బాగుంటాయి. విద్యా సంస్థలు నడుపుతున్న వారికి పనిచేస్తున్న వారికి కూడా కొంతవరకు అపనిందలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి అంతరిక్ష రంగంలో పనిచేసే వారికి అకౌంటెంట్లకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నూతన గృహం తీసుకునే వారికి అనుకూల కాలం. కుటుంబం విషయంలో ధనం అధికంగా ఖర్చు పెట్టవలసి రావచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలం లభిస్తుంది. మీ వల్ల పక్క వాళ్ళకి లాభం ఉంటుంది కానీ మీకు ప్రయోజనకంగా ఏదీ ఉండదు అనే భావనకు వస్తారు. దైవానుగ్రహం వల్ల మీకు మేలే జరుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ధన వ్యయం ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి రుద్రపాశుపత హోమం చేయడం, అలాగే శివుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివాష్టకం చదవడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలు గృహాలు కొనుగోలు చేస్తారు. ఇంటి కోసం చేసే లోను ప్రయత్నం ఫలిస్తుంది. క్రెడిట్ కార్డు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అప్పు త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేయండి. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలమని చెప్పవచ్చు. ఈ రాశి వారికి షష్టమ సప్తమ గురు సంచారం, పంచమ రాహు సంచారం, లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది. ఆర్థికపరమైన సమస్య నుండి బయటకు రావడానికి మీరు చేసిన కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతానానికి అభివృద్ధికే ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభిస్తాయి. సమాజంలోని బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. లాటరీలు జూదాలు బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది. విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికే సన్నిహితులు అవుతారు. అన్ని భాషలను నేర్చుకోవడంలో మీ సృజనాత్మకను ఉపయోగించడం వలన వృత్తి వ్యాపారంలో లాభసాటిగా ఉండును. స్పెక్యులేషన్ లాభిస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు లాభబాటలో ఉంటాయి. శాస్త్ర సంప్రదాయాల్లో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పొందడానికి అనువైన కాలం చెప్పవచ్చు. విదేశీ యానం అనుకూలంగా ఉంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేవి బాగుంటుంది. సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. మీ యొక్క సంపాదన కారణంగా కుటుంబం స్నేహితులకు కొంత దూరంగా ఉంటున్నామని ఆలోచన మీ మానసిక ప్రశాంతత దూరం చేస్తుంది. ఒంటరితనం కొంత బాధ పెడుతుంది. దీనికి కారణం మీ ధన సంపాదన బాగుండడం ముఖ్య కారణం. కోర్టు వ్యవహారాలు భూమి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీకు వచ్చిన సంపాదనలో కొంత దాన ధర్మాలకు వృద్ధాశ్రమాలకు అన్న సమారాలకు ఖర్చు పెట్టడం వలన కేతుగ్రహ అనుగ్రహం పొందగలుగుతారు. దూర ప్రాంతాల ప్రయాణం చేసేవారికి తీర్థయాత్రలు చేసేవారికి మీ సంపాదనలో కొంత ఖర్చు పెట్టడం మంచిది. సంతానం కోసం ప్రయత్నించేవారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని సమయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తాయి.
సంతాన సాఫల్య కేంద్రాలకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. గణితవేత్తలకు, అకౌంటెంట్స్, సినిమా రంగంలో ఉన్న యాక్టర్స్కి, న్యాయవాదులకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీ భావాలను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా అవసరం. స్త్రీ సంబంధిత అనారోగ్య సమస్యలు, మధుమేహం, కాలేయం సంబంధిత ఇబ్బందులు, చర్మ సంబంధ సమస్యలు విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం ఈ రాశివారు అఘోర పాశుపత హోమం, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్టమ స్థాన సంచారం, రాహువు చతుర్థ సంచారం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, శుక్రమౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహం ప్రయత్నించే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. కుటుంబంలో శుభకార్యాల కోసం ధనాన్ని విరివిరిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళిక రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, వైద్య వృత్తులు, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు, దూర ప్రాంతాల్లో పనిచేసే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సంబంధాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేవారు, మార్పు కోసం చేసే ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్స్ ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు, టీచర్లకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదర సహోదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. అవివాహితులకు వివాహ కాలం అని చెప్పవచ్చు. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని 1-2 సార్లు అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానపరంగా ఎదురు చూస్తున్న వారికి మంచి సమయం, సానుకూల ఫలితాలు అందుకుంటారు. పూల తోటలు, పండ్ల తోటలు, అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల కాలం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. రక్తహీనతకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధనుసు రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అనుకూలమని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చూసుకోవడం అనేది మంచిది. ఒకరి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడం కూడా మంచిది కాదు. ఏ పనైనా మీకు మీరుగా చూసుకోవాలి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాల్లో లాభసాటిగా ఉన్నప్పటికీ ధనం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏ విషయాన్నైనా సరే అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి. మీ మీద నమ్ముకున్న వాళ్ళకి మీరు న్యాయం చేయగలుగుతారు. దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమని చెప్పవచ్చు. అయితే కష్టపడి చదవాల్సిన సమయాన్ని కూడా చెప్పవచ్చు. ఎంత కష్టపడి చదివితే అంత లాభసాటిగా ఉంటుంది. ఈరోజు పట్టుదలతో చదవడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఎందుకు మనకి ఇలా జరుగుతున్న మనోవేదన చెందుతారు. కానీ ఏ పనైనా మీకు నిదానంగా ఉంటుంది. ఇవాళ జరగాల్సిన పని 10 రోజుల తర్వాత జరుగుతుంది. దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు.
నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం ఇది. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడాల్సి రావచ్చు. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ వివాహ విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయాలలో కొంతవరకు సంతృప్తిని పొందుతారు. సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక మూలాలను ప్రకిలించి మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ యొక్క ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నిర్ణయాలు ఆలోచనలు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం మంచిది. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. సుగంధ ద్రవ్యాలు, వస్త్ర వ్యాపారం, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులు ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి అభివృద్ధిని సాధిస్తాయి. తీర్థయాత్రలు చేయడం, ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం కొంతవరకు మీకు మానసిక శాంతిని ఇస్తుంది. అన్నింటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచనకు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే ముఖ్య పాత్ర వహించడం అనేది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. దానివల్లనే మనోవేదనకు గురవుతారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొని నీ జీవిత గమ్యం సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొంతవరకు అభద్రతా భావం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మనోవేదనకు గురి కాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు, హిమోగ్లోబిన్, రక్త సంబంధ వ్యాధులతో జాగ్రత్త అవసరం. కేతుగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉండును. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన స్వయంకృత అపరాధాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కావున రాహుగ్రహ శాంతికై రాహుకాల దీపం లేదా రాహుగ్రహ జపం చేయడం అవసరం. రాజకీయ వ్యక్తులకు అనుకూలమైన కాలం. భవిష్యత్తు కార్యాచరణకు మునుముందుకు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. క్రింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ పురోగతి బాగుంటుంది. ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది. మీ చేసే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి ముందుకు వెళ్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్రపాశుపత హోమం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు శని స్తోత్రం అలాగే గోవింద నామాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, ద్వితీయంలో రాహు సంచారం, అష్టమంలో కేతు సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ విషయాల్లో అన్ని విషయాలను పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. 1-4 సార్లు పరిశీలించుకుని ఇరువురి జాతకం చూపించుకుని వివాహపరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. నూతన ఆహారపు అలవాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. అన్ని రంగాల విద్యార్థులకు ఉద్యోగస్తులకు బాగున్నాయి. పిహెచ్డి చేసేవారికి విదేశాలకు వెళ్ళే వారికి కూడా అనుకూలం అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్ వారికి అనుకూలం, అయితే కొంతమందికే వర్తిస్తుంది ఈ షేర్ మార్కెట్. బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహం వాహనాలు తీసుకునే వారికి అనుకూల కాలం. ప్రామిసరీ నోట్లు విషయాల్లో, బాండ్ పేపర్ విషయాల్లో జాగ్రత్త అవసరం. మీరు నడిపే విద్యా సంస్థలు, ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు వహించడం ద్వారా ఆర్థిక పురోగభివృద్ధి పొందుతారు. సంతానం కోసం చూసేవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి మానసిక ఒత్తిడిని, ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉండడం మంచిది. జీవిత భాగస్వాముల మధ్య
వేరొకరి ప్రమేయం లేకుండా ఉండడం మంచిది. మరొకరి హస్తం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు. విడాకులు తీసుకునే వారి విషయంలో ఆలస్యం జరుగుతుంది. ఫార్మా, డాక్టర్లు, లాయర్స్కు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం. వృత్తిపరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి, సిఐడిలో, మీడియాలో రంగంలో వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు, రైతులకు జాగ్రత్తలు అవసరం. రాజకీయ పరంగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉన్నారు. గమనించుకుంటూ ఉండాలి. లేదంటే భస్మాసుర హస్తం అనే నానుడి ఫలితమే ఉంటుంది. ఆరోగ్యపరంగా మెలకు అవసరం. మోకాలు నొప్పులు, దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం శని, గురు సంబంధిత కార్యక్రమాలు, జపాలు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి నూతన ఉద్యోగం రావడానికి కొంచెం సమయం పడుతుంది. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాలలో కొంత అవకతవకలు జరిగినప్పటికీ మీరు స్వయంగా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు తక్కువగా ఫలితాలు ఉంటాయి. ఏ విషయమైనా సొంతంగా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చుని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో లాభసాటిగా ఉన్నప్పటికీ కొంత అనవసరపు ఖర్చు అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. చేసిన పన్నే 10 సార్లు చేయాల్సి వస్తుంది. దానివల్ల మనోవేదనకు గురి అవుతారు. సంతానం పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహ విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏ విషయమైనా సరే మనకెందుకులే అని కాకుండా ప్రతి విషయాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బయట ఎన్ని కార్యక్రమాలు చేసి, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరే ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవడం మంచిది. లేకపోతే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వారి ఉన్నత విద్యకి, పురోగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి. మనం బాగున్నాం కదా, మన ఇంట్లో అన్నీ చూసుకుంటున్నాం కదా అనే భావనకు వస్తారు. కానీ అదే చిన్న లోపం కూడా ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలని అందుకుంటారు. ఈ రాశివారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. శని స్తోత్రం పఠించండి. మంచి ఫలితాలు అందుకుంటారు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ తృతీయాలలో గురుగ్రహ సంచారం, సప్తమంలో కేతువు, వ్యయంలో శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. నూతన భాగస్వాముల వ్యాపారంలో ధనం పెట్టుబడిగా పెట్టకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలోని కొంతమంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్ళు వృత్తిలో అసంతృప్తి ఏర్పడుతుంది. మీ ప్రయత్నం లోపం వల్ల కావచ్చు, వేరే కారణాలు కావచ్చు, చేసే పనిలో కొంత జాప్యం జరిగే విధంగా గోచరిస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో సొంతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అయితే ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. టీం వర్క్ బాగుంటుంది. మీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు సంస్థ కోసం కష్టపడతారు. వారు అన్ని వేళలా మీకు అండగా ఉంటారు. దానివలన సంస్థ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతారు. అందరూ బాగుండాలి అనే మీ ధోరణి ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. వృధా ప్రయాణాలు అధికమవుతాయి. ఒక్కొక్క సందర్భంలో వృధా ప్రయాసం కూడా అవుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది. ఇతరుల జోక్యం అనవసరం. దానివలన దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు. అయినా కూడా తగిన జాగ్రత్తలు అవసరం. షుగరు,
జీర్ణ వ్యవస్థ, మోకాలు నొప్పులు, ఈఎన్టీ, నరాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అన్నదమ్ముల, అక్క చెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి. అయిన వారికి కొంతకాలం దూరంగా ఉంటారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయినప్పటికీ అనుకున్న సమయానికి రుణం ద్వారా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయంలో కొంత కష్టపడతారు. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. పిహెచ్డి చేసేవారికి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆదాయం కంటికి కనిపించదు. ఎంత ఉన్నా లేదనే భావన ఉంటుంది. వృధా ఖర్చులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ధనం ఖర్చు అయిపోయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకే ఖర్చు పెడతారు. రాజకీయపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. కుటుంబపరంగా తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. మెడిటేషన్, యోగా వంటి విషయాల్లో ఆసక్తి చూపుతారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారికి పరీక్షాకాలం. కోర్టు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకోని సంఘటనలు ఎదురైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుగుణంగా నడుచుకోవడం వలన సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓనం సేవతులతో దీపారాధన చేయడం, ముఖ్యంగా నిత్యం హనుమాన్ చాలీసా, మనుసూక్తం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ సంవత్సర ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.